వెరీ గుడ్ మిత్రులారా. ఎందుకంటే ఈ రోజే బండి సాయి భగీరథ్కు ఏమొచ్చింది? బెయిల్ వచ్చింది. ఇంత ఘోరంగా చేసిన దుర్మార్గుల్ని ఈ రేవంత్ రెడ్డి పట్టుకోకపోయా. మీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే తప్ప వాడు లొంగిపోకపోయా. లొంగిపోయిన వాడు అరెస్ట్ అయిన వాడు ఏదేశం ఎక్స్ 30 రోజులు జైలుగానే రాత్రికి రాత్రి వానికి బెయిల్ ఇచ్చిండ్రు. ఇవాళ పొద్దున్నే 11 గంటలకు ఫార్చునర్ ఇచ్చి పంపించేసిండ్రు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ వేరే వేరే కాదు, వీళ్ళందరూ ఒకటే. ఎక్కడున్నాం ఇప్పుడు? బెంగాల్లో ఉన్నాం. ఇప్పుడు విజయవాడ గోదావరి. రేవంత్ రెడ్డికి గురువు ఎవరు? గడియాల పని ఎవరు? చంద్రబాబు నాయుడు చూస్తేనే గుర్తుకొస్తుంది. ఏం పేరు సార్ మీ పేరు? ఏం పేరు? షాలు అండి. లలిత నువ్వే షాలు. సార్ షాలు అయినా ఏమండి సార్ మీ పేరు? పేరు కృష్ణ. గట్టిగా చెప్పండి. బట్టి వెన్నుపోటు ప్లస్ వెన్నుపోటు ఈజ్ మహా వెన్నుపోటు. అందుకైతే మీనాక్షి వెన్నుపోటు ప్లస్ వెన్నుపోటు ఈ మహా వెన్నుపోటు. 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జగన్. కరెక్ట్. ఆయనకు డైరెక్ట్ పోయి ఒక చాక్లెట్ ఇవ్వు, దగ్గర పెట్టుకో. ఇవాళ ఆయన చాక్లెట్ 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? 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 గట్టిగా చెప్పండి. జగన్ ఇంతమంది చేయలేతారు చూద్దాం. చంద్రబాబు ఎంతమంది చేయలేతారు? సరే అసలు ఎవరు ముఖ్యమంత్రి ఏమిటో చంద్రబాబు భాయ్ పేపర్ చదవండి బాబు. పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇట్లా ఇవేనయ్యా. పేపర్ చదవండి. చంద్రబాబు నాయుడు ఏ పార్టీ? టీడీపీ. తెలుగుదేశం పార్టీ 2018లో సేవామిత్ర అనే యాప్ తయారు చేసింది. సీక్రెట్ గా ఉంది, జాగ్రత్తగా. సేవామిత్ర చెప్పండి. సేవామిత్ర యాప్ తయారు చేసి సేవామిత్ర యాప్ ను సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేయించి టీడీపీ కార్యకర్తలందరినీ కూడా అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా అందరిని కూడా కాంటాక్ట్ చేయమని చెప్పింది. అందరూ ఓటర్ల దగ్గరికి పోయారు. మీరు బాగా ఉన్నారు, చంద్రన్న పథకం వస్తుందా రాలేదా, అవునా కాదా, అవన్నీ చూసుకొని మీరు ఎవరికి ఓటేస్తారంటే, ఏమో బాబు జగన్ అనేది రోడ్డంతా పట్టుకొని తిరుగుతున్నాడు, వాళ్ళ ఆయన కూడా బాగానే చేసిండు, పావలా వార్డు అన్నాడు, ఆరోగ్యశ్రీ అన్నాడు, ఫీ రీయింబర్స్మెంట్ అన్నాడు, ఇంకేవో అన్నాడు, భూభారత్ అన్నాడు, ఇది బాగానే ఉంది బాబు ఓదార్పు అంటున్నాడు కదా అంటే, అట్లా అందరూ వీళ్ళు వైసీపీకి ఎక్కువ ఓటేస్తారా బాబు అని రాత్రికి రాత్రి 30 లక్షల ఓట్లు తీసేసింది. అది విజయసాయి రెడ్డికి తెలిసింది. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోయి అక్కడి నుంచి సుప్రీంకోర్టు పోయి తెలంగాణలో సైబరాబాద్ లో కంపెనీ మీద కేసు పెడితే తప్ప ఇది కాలేదు. మిత్రులను నేను ఎందుకు చెప్తున్నంటే, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అందరూ ఒకటే ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? చేయలేదండి. గట్టిగా కదా. వెరీ గుడ్ మిత్రులారా. ఎందుకంటే ఈ రోజే బండి సాయి భగీరథ్కు ఏమొచ్చింది? బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కూర్చోకండి, లేకపోతే ఆయన కూడా చెల్లపల్లి ఉంటాడు. బండి సాయి భగీరథ్ బీఆర్ఎస్ వీరోచిత పోరాటం చేస్తే తప్ప ఆ బాలికకు న్యాయం జరగలేదు. అలాంటి బాలిక ఇల్లు కూర్చొని ఏడుస్తా ఉన్నది. నన్ను నాపై ఇంత ఘోరంగా చేసిన దుర్మార్గుల్ని ఈ రేవంత్ రెడ్డి పట్టుకోకపోయా. మీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే తప్ప వాడు లొంగిపోకపోయా. లొంగిపోయిన వాడు అరెస్ట్ అయిన వాడు ఏదేశం ఎక్స్ 30 రోజులు జైలుగానే రాత్రికి రాత్రి వానికి బెయిల్ ఇచ్చిండ్రు. ఇవాళ పొద్దున్నే 11 గంటలకు ఫార్చునర్ ఇచ్చి పంపించేసిండ్రు. అర్థమైందా మీకు? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ
వేరే వేరే కాదు, వీళ్ళందరూ ఒకటే. మిత్రులారా, ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మనం ఈ కార్యక్రమంకి వచ్చిందో? మన ఓటు ప్రమాదంలో ఉన్నది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సర్ అంటే ఏంటి? ఎస్ సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. వెరీ గుడ్ సార్, మీరు చెప్పండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. వాళ్ళిద్దరికి 2 చాక్లెట్లు ఇవ్వండి. చెప్పండి, కొట్టండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు ప్రతి సంవత్సరం కూడా జరిగే స్పెషల్ సమ్మరీ రివిజన్ కు తేడా ఏంటి నేను చెప్తా. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటేనేమో ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం 8 సార్లు మాత్రమే జరిగింది. మన భాషలో చెప్పుకోవాలంటే